చూసాం కదా, 2 లేయర్స్ అయితే కంప్లీట్గా సాల్వ్ చేసేసాము. ఇప్పుడు టాప్ లేయర్లో ఎలా అంటే మనం బాటమ్ లేయర్లో ఎలా అయితే ప్లస్ సైన్ చేసామో, సో టాప్లో కూడా సేమ్ అలాగే ప్లస్ సైన్ చేయాలి. బట్ అంత ఈజీ అయితే కాదు, అంటే వితౌట్ ఫార్ములాస్ మనం చేయడం కష్టం. ఎందుకు అని అంటే ఇదంతా స్క్రాంబుల్ అయిపోతుంది, సో ఇంపాసిబుల్ అనమాట. ఇప్పటి నుంచి ఫార్ములాస్ యూజ్ చేస్తే ఈ టాప్, ఈ కార్నర్స్, ఈ మిడిల్ పీస్ కంప్లీట్ చేసేయచ్చు ఈజీగా. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ప్లస్ చేసేటప్పుడు మనకి యూజ్ అయ్యే ఫార్ములా ఏంటి అని అంటే FUR U ఇన్వర్స్ R ఇన్వర్స్ F ఇన్వర్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు, అంటే ఇక్కడ ప్లస్ సాల్వ్ చేసేటప్పుడు మనకి మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ వచ్చే షేప్స్. సపోజ్ ఇప్పుడు ఏం షేప్ లేదు, ఓన్లీ అంటే ఎల్లో కలర్ ఫార్మేషనే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఎల్లో కలర్ సెంటర్ పీస్ కాబట్టి. సెంటర్ పీస్ ఏ కలర్ ఉంది? ఎల్లో. సో మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక, ఈ కంప్లీట్ కలర్లో ఓన్లీ ఈ మిడిల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు స్ట్రెస్ చేసి చెప్పాను నేను. సో అవి చూసుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం షేప్ లేదు, ఓన్లీ మిడిల్ డాట్ ఉంది. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు సో క్యూబ్ ఏ సైడ్ పెట్టుకొని చేసినా పర్లేదన్నమాట. ఓకేనా? ఫార్ములా ఏంటి? FUR U ఇన్వర్స్ R ఇన్వర్స్ F ఇన్వర్స్. ఓకేనా? F అంటే ఏంటి? మన ఫ్రంట్ సైడ్. సో ఇది ఎలా అయినా ఉండొచ్చు, ఎందుకంటే దీనికి ప్రాపర్ షేప్ లేదు, ఓన్లీ మిడిల్ పీసే ఉంది, సెంటర్ పీస్. ఓకేనా? FUR U ఇన్వర్స్ R ఇన్వర్స్ F ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ఒక లైన్ ఫార్మేషన్ వచ్చింది. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఇక్కడ వచ్చే సింబల్స్ మీద ఆర్ షేప్స్ మీద ఫోకస్ ఉండాలి మనది. సో ఇలా లైన్ ఉన్నప్పుడు ఆ లైన్ అనేది మనకి ప్యారలల్గా చేసుకోవాలి. ప్యారలల్ అంటే నథింగ్ బట్ ఇలా. ఓకేనా? ఈ పొజిషన్లో తెచ్చుకొని మళ్ళీ ఫార్ములా అప్లై చేయాలి. సేమ్ FUR U ఇన్వర్స్ R ఇన్వర్స్ F ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు ఏ షేప్ వచ్చింది? ఎల్ షేప్ వచ్చింది, అంటే రివర్స్ ఎల్ షేప్ వచ్చింది, ఆర్ జే అని కూడా అనొచ్చు. సో జే ఆర్ ఎల్. ఈ ఎల్ అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా అలైన్ చేసుకోవాలి. ఓకేనా? ఈ పీస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫేసింగ్ ఉండాలి, రైట్? రివర్స్ ఎల్ షేప్. ఓకేనా? సో ఇలా ఈ పొజిషన్లో ప్లేస్ చేసుకొని మనం సేమ్ మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేయాలి. FUR U ఇన్వర్స్ R ఇన్వర్స్ F ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? టార్గెట్ కంప్లీట్. ప్లస్ సింబల్ వచ్చింది. ఓకేనా? ప్లస్ సింబల్ వచ్చేసింది. సో ఈ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఆ ఫార్ములాతో యూజ్ ఉండదన్నమాట. FUR U ఇన్వర్స్ R ఇన్వర్స్ F ఇన్వర్స్ అనే ఫార్ములా ఓన్లీ ఈ ప్లస్ సింబల్ కంప్లీట్ చేయడానికి మాత్రమే. సో ఆ ఫార్ములాతో వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ ఫార్ములా కమ్స్ ఇన్ టు యాక్ట్. సో ఇలా ప్లస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇలాంటి డాట్స్, ఎక్స్ట్రా డాట్స్ ఏమన్నా ఉంటే ఓకే, లేదు అని అంటే నార్మల్గా ఏ సైడ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా డాట్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అది ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాటంలోనే ఉండాలి. టాప్ ఇలా టాప్లో పెట్టుకుంటామంటే అవ్వదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో బాటంలోనే ఉండాలి. ఓకేనా? ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి దగ్గరలో ఉండాలి. ఇప్పుడు కొత్త ఫార్ములా R ఇన్వర్స్ R ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు డాట్ ఎట్ సైడ్ వచ్చింది? ఇక్కడ టాప్లో వచ్చింది. సో మనం ఏమనుకున్నాం, ఈ ఎక్స్ట్రా డాట్ వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి దగ్గరలో ఉండాలి, రైట్? మనకి ఫేసింగ్ పెడుతూ. ఇప్పుడు చూడండి మళ్ళీ R ఇన్వర్స్
ఆర్ ఇన్వర్స్. కంప్లీట్ అయిపోయిందా లేయర్? సో ఇక్కడ ప్లస్ సింబల్ చేయడానికి ఎఫ్యుఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎల్ ఇన్వర్స్ ఫార్ములా అయితే, ఈ ప్లస్ అయిన తర్వాత ఈ కార్నర్స్ ప్లేస్ చేయడానికి ఆర్యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యుయు ఆర్ ఇన్వర్స్ అనేది ఫార్ములా మనకి, రైట్? ఇదొక కేస్. ఫర్ సపోజ్ ఈ ప్లస్ సైన్ అయిన తర్వాత ఇలా 2 కార్నర్స్ వచ్చాయి అనుకోండి. మనం ఇందాక ఏమనుకున్నాం, సింగిల్ కార్నర్ వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, అది మనకి ప్లేసింగ్లో ఉండాలి అని చెప్పుకున్నాం. సో ఇలా వస్తే ఈ 2 కార్నర్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఈ సింగిల్ కార్నర్ ఏదైతే ఉందో, అంటే సింగిల్ పాయింట్ ఏదైతే ఉందో అది మన సైడ్ పెట్టుకొని ఫార్ములా ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యుయు ఆర్ ఇన్వర్స్, రైట్? ఇక్కడ ప్లస్ ఏ ఉంది, సో ఎటు సైడ్ పెట్టుకొని చేసినా మనకి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇదే సైడ్ చేద్దాం. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యుయు ఆర్ ఇన్వర్స్. సో ఈ సింగిల్ పాయింట్ అటు సైడ్ వెళ్ళింది, మనం ఏం చెప్పుకున్నాం, మన సైడ్ ఉండి చేయాలి. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యుయు ఆర్ ఇన్వర్స్. సో సింగిల్ పాయింట్ వచ్చినప్పుడు ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యుయు ఆర్ ఇన్వర్స్. సింగిల్ పాయింట్ వచ్చింది మన సైడ్. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యుయు ఆర్ ఇన్వర్స్. ఓకేనా? సో ఇది కంప్లీట్ అయినాక ఫార్ములా అనేది చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ వచ్చిన షేప్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇంకేమున్నాయి, ఈ మిడిల్ది ఇక్కడ మ్యాచ్ అయింది బట్ కంప్లీట్గా మ్యాచ్ అవ్వలేదు. ఆరెంజ్ మ్యాచ్ అయింది, బ్లూ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది. సో కంప్లీట్ అన్ని సైడ్స్ మ్యాచ్ అయినాయి, బట్ ఈ క్రాసెస్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. ఓకేనా? సో ఇదంతా కాదు, మనం ప్రాపర్గా అంటే అసలు క్యూబ్ సాల్వింగ్ ఎలా అంటే, ఈ టాప్ లేయర్ అయిపోయిన తర్వాత ఈ కార్నర్ సాల్వ్ చేసి తర్వాత మిడిల్ పీసెస్ సెట్ చేస్తాం. అదొక ప్రాసెస్. వేరే ప్రాసెస్లో కూడా చేయొచ్చు. అంటే వేరే ప్రాసెస్లో ఎలా అంటే, ఈ మిడిల్ పీసెస్ ఫస్ట్ కంప్లీట్ చేసి ఈ కార్నర్ పీసెస్ సెట్ చేసుకుంటాం అనమాట. సో అది నెక్స్ట్ వీడియోస్లో నేను కంపల్సరీ చెప్తాను మీకు. బట్ ఇప్పుడు ప్రాపర్ మెథడ్లో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ కార్నర్స్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి. దానికి ఫార్ములా ఏంటి అని అంటే, ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ ఇన్వర్స్, ఓకేనా, B2 ఆర్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ B2 R2 యు ఇన్వర్స్. ఓకేనా? ఎక్కడన్నా మ్యాచ్ అయిందా? సో ఈ గ్రీన్ మ్యాచ్ అవుతాయి. సో ఇలా మ్యాచ్ అయ్యేటప్పుడు ఇవి మ్యాచ్ చేసుకోవాలన్నమాట. సో గ్రీన్ కలర్ ఇటు ఉంది. సో ఇది మ్యాచ్ చేసేసుకున్నాం. ఈ మిడిల్ పీస్ అనేది వదిలేసేయండి. ఈ కార్నర్సే కదా ఇప్పుడు మనం చేస్తుంది. సో ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఇవి మనకి ఆపోజిట్ సైడ్న ప్లేస్ చేసుకోవాలి క్యూబ్. ఓకేనా? ఇంకా ఇటు సైడ్ మ్యాచ్ అవ్వాలి, ఇటు సైడ్ మ్యాచ్ అవ్వాలి, ఇటు సైడ్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన సైడ్ మాత్రం మనకి ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా? సో మళ్ళా ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ ఇన్వర్స్ B2 ఆర్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ B2 R2 యు ఇన్వర్స్. సో ఇప్పుడు చూడండి, ఈ కార్నర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కార్నర్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ మిడిల్ పీసెసే పెండింగ్ ఉన్నాయి. సో మిడిల్ పీసెస్ ఎట్లా అని అంటే, మనకి ఫామ్లో ఉంది. సో ఏది దేంతో మ్యాచ్ అవ్వలేదు కదా. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, ఏ సైడ్ పెట్టి చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి అని అంటే, ఎఫ్ అంటే ఎఫ్ యు ఎల్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఎల్ ఆర్ యు ఎఫ్. సో ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 3 సైడ్స్ పెండింగ్ ఉన్నాయి. సో కంప్లీట్ అయిన సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫార్ములా ఎఫ్
U L inverse R inverse F F L R U F F. సో చూసారు కదా, కంప్లీట్ క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. ఓకేనా, కంప్లీట్ క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ.